నేను ఇంకా పాన్ ఇండియా సినిమా అటెంప్ట్ చేయలేదు బేసిక్గా. అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే సార్, పుష్ప అనే సినిమా సుకుమార్ మామూలుగా తీసి లాస్ట్ మినిట్లో హిందీలో రిలీజ్ చేశారు, అంతే తప్ప ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పి వాళ్ళు ముందు చెప్పలా. నేను అది అయ్యింది, అది ఎలాంటి కదా పోనీ అంటే పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఆయన ఏమన్నా హిందీ ఆర్టిస్టులు పెట్టాడా లేదా ఇంకోటి పెట్టాడా? హిందీలోకి తగ్గట్టు ఖర్చు పెట్టాడు. హిందీ సినిమాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, విపరీతమైన పాటలు, లావిష్ హౌసెస్, ఎలా ఉంటుందో తెలుసు కదా. మన తిరుపతిలో ఉండే మన మట్టి కథ చెప్పాడు సుకుమార్, అది పాన్ ఇండియాలో నచ్చింది. కేజీఎఫ్ కర్ణాటకలో ఉండే ఒక చిన్న, సో అక్కడ కాంతారా, ఇవన్నీ వాళ్ళ కథలో వాళ్ళు చెప్తే ప్రపంచానికి నచ్చాయి. సో అలాగా మన కథ మనం చెప్పినట్టు పాన్ ఇండియా అవ్వాలి తప్ప కమాన్ లెట్స్ మేక్ ఏ పాన్ ఇండియా ఫిల్మ్ నౌ అని చెప్తే అది అలా అలా కుదరదు. సో ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ యెట్. సో మిస్టర్ బచ్చన్ 2 అని కూడా ప్లాన్ చేశారు, ఎందుకంటే రేట్ 2 ఓపెనింగ్ వెళ్ళామండి, టీం అంతా మమ్మల్ని పిలిచారు. సో రైట్ 2 చూసిన తర్వాత దాంట్లో ఎలిమెంట్ నచ్చితే మేబీ బచ్చన్ 2 ఉండే అవకాశాలు ఉండొచ్చు. సో ఇందులో అలా ఓపెనింగ్ లాగా ఏమైనా పెట్టారా? లేదు సార్, ముందు ఇది జనాలు దీన్ని బాగా సూపర్ హిట్ చేసి బ్లాక్ బస్టర్ చేసి దీనికి కొన్ని రికార్డ్ కలెక్షన్లు ఇస్తే ఆ ఉత్సాహంతో ఆ ధైర్యంతో అప్పుడు బచ్చన్ 2 గురించి ఆలోచిద్దాం. సార్ ఇప్పుడు సౌత్ డైరెక్టర్స్ కి హిందీలో బాగా క్రేజ్. అవును, జవాన్, అనిమల్ తర్వాత తెలుగు డైరెక్టర్ పుష్ప కేజీఎఫ్ యా, సౌత్ డైరెక్టర్ చాలా క్రేజ్. సో అలాంటున్నప్పుడు మీరు కూడా అలాగే ట్రై చేస్తారు, ఎందుకంటే మధ్యలో మీరు సల్మాన్ ఖాన్ కి ఏదో స్టోరీ పిక్ చేశారని న్యూస్ వచ్చింది. మీ ఫేవరెట్ హీరో షారుఖ్ ఖాన్, సో ఆయనతో కూడా ఏదైనా వర్క్ చేయాలని మీరు స్టోరీస్ ప్రిపేర్ చేశారా, ఏమైనా ప్లాన్ చేశారా? ఇప్పుడు మీరు నేను హిందీలో షాయరీ గురించి చెప్పినప్పుడు మీరు అనుకుండొచ్చు ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ హిందీ యాజ్ మచ్ as ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు. బట్ ఏంటంటే సార్, నేనేం బిలీవ్ చేస్తానంటే సల్మాన్ ఖాన్ గారు 2-3 సార్లు కలిశాను, డిస్కషన్ జరుగుతున్నాయి. స్టిల్ ద ప్రాసెస్ ఇస్ ఆన్ అండి. నా మైత్రి నవీన్ గారు తీసుకెళ్ళాను నన్ను, ఇవి జరుగుతున్నాయండి. ఏదైనా సరే ఏముంటుంది అంటే సాలిడ్గా అన్ని సైడ్ నుంచి ఓకే అన్నప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తే బాగుంటుంది. నేను వెళ్ళొచ్చాను, ఇప్పుడు ఇన్నిసార్లు కలిసినప్పుడు కాస్త కోస్త దేవుడు వెళ్ళిన ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వెళ్ళి నేను హీరో కలిసాను అని సెల్ఫీ పెట్టావు ఇంకోటి పెట్టావు. సో షారుఖ్ ఖాన్ గారు అంటే ఇప్పుడు ఫ్యాన్ గానే కలుస్తాను. సో ఇట్స్ టూ ఎర్లీ టు అనౌన్స్ అండి, బట్ 100% అప్పుడు కూడా పాన్ ఇండియా సినిమా ఐ వాంట్ మేక్ ఎ ప్రాపర్ హిందీ ఫిలిం. గుల్జార్ లాంటి గారితో పాటలు రాయించుకొని, ఒక అమితాబ్ భట్టాచార్యతో లిరిక్స్, అదే నా ఫేవరెట్ లిరిసిస్టులు, నా ఫేవరెట్ వీళ్ళందరితో చిన్నప్పటి నుంచి ఏదైతే సినిమాలు చూసి పెరిగినా వీళ్ళందరితో పనిచేసే ఒక అదృష్టం. ఇక్కడ తెలుగులో మన వెడ్డూరు గారితో ఎలా అయితే ఫస్ట్ సినిమాకి రాయించుకున్నాం అలాగా లాట్ ఆఫ్ డ్రీమ్స్ అబౌట్ హిందీ ఫిల్మ్ అండి. అది పాన్ ఇండియా సినిమా అవుతుందో నాకు తెలియదు, బట్ ఐ వాంట్ మేక్ ఎ ప్రాపర్ హిందీ ఫిల్మ్.